Hi guys, first of all, thanks for being here in my YouTube channel. So dear students, ఈ వీడియోలో మనం ఏపీ 10th క్లాస్కి సంబంధించి ఫిజిక్స్ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. ఫర్ సమ్మేటివ్ 1కి ఫిజిక్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చూద్దామమ్మా. ఇది మన మెటీరియల్ 50 out of 50 గ్యారంటీగా వస్తాయి. మరి ఈ మెటీరియల్ నుండే మీకు క్వశ్చన్స్ అయితే ఇప్పుడు చూపించబోతున్నాను. ఈ మెటీరియల్స్ ఎవరికైనా కావాలనుకున్నట్లయితే పేమెంట్ చేసి స్క్రీన్ షాట్ అయితే పెట్టవచ్చు. మెటీరియల్స్ డీటెయిల్స్ ఎవరికైనా కావాలి అన్నట్లయితే ఒకసారి చెప్తాను వినండి. లాస్ట్ ఇయర్ మన మెటీరియల్స్ నుండి 580+ మార్క్స్ అయితే వచ్చాయి. ప్రతి సబ్జెక్ట్ మెటీరియల్ ఉంటుంది, లాంగ్వేజెస్ తప్ప. సో ఆ డీటెయిల్స్ అయితే ఒకసారి వినండి. హాయ్ గైస్, మన హెచ్ఆర్ మెటీరియల్స్ యొక్క డీటెయిల్స్ చూద్దాం. లాస్ట్ ఇయర్ మన మెటీరియల్స్ నుండి 580+ మార్క్స్ అయితే రావడం జరిగింది. ఈ మెటీరియల్ యొక్క డీటెయిల్స్ మనం చూసినట్లయితే మనకి ఫుల్ మెటీరియల్, ఫైనల్ టచ్, పాస్ మెటీరియల్ అనేవి అందుబాటులో ఉంటాయి. ప్రతి సబ్జెక్ట్ కి అదే విధంగా ఉంటాయి. మ్యాథమెటిక్స్ కి మనం చూసినట్లయితే ఫుల్ మెటీరియల్ విత్ సొల్యూషన్స్ అయితే 180, వితౌట్ సొల్యూషన్స్ అయితే 150, ఓన్లీ ఫైనల్ టచ్ అయితే 120 విత్ ఆన్సర్స్, వితౌట్ ఆన్సర్స్ 100 ఉంటుంది. అలాగే పాస్ మెటీరియల్ 80, అలాగే ఇవేమో ఫ్రీ. టెస్ట్ సిరీస్ వచ్చేటప్పటికి 120. మ్యాథమెటిక్స్ సంబంధించి టోటల్ గా అయితే 670 అవుతుంది, కానీ ఒకేసారి తీసుకున్నట్లయితే 400 గా రావడం జరుగుతుంది మ్యాథమెటిక్స్ యొక్క టోటల్ ప్యాక్. అలాగే ఫిజిక్స్ టోటల్ ప్యాక్ 160, అలాగే బయాలజీ 160, అలాగే సోషల్ 250. ఇండివిజువల్ గా కావాలంటే ఇక్కడ ఉన్నాయి చూసుకోండి. టోటల్ మెటీరియల్ మీకు కావాలంటే 549, టెస్ట్ సిరీస్ తో కలిపి కావాలంటే 599 కాంబో ప్యాక్. మనకి 1710 రూపీస్ అవుతుంది, కానీ కాంబో ప్యాక్ తీసుకున్నట్లయితే 599. వీటితో పాటు కాంబో ప్యాక్ తీసుకున్న వాళ్ళకి మెంటర్షిప్ ఉంటుంది. వేరే మెటీరియల్స్ అందుబాటులో ఉంటే ఆ మెటీరియల్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే అదర్ సబ్జెక్ట్స్ టెస్ట్ సిరీస్ ఉంటుంది. అలాగే ఎనీ ప్రోగ్రామ్ మనం స్టార్ట్ చేసినా సరే మెటీరియల్స్ అనేది ఇవ్వబడుతుంది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఇక్కడ మన నెంబర్ ఉంది, ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ. విన్నారు కదా, ఎవరికైనా కావాలంటే పేమెంట్ చేసి స్క్రీన్ షాట్ అయితే పెట్టండి. ఇప్పుడు మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే కెమిస్ట్రీకి సంబంధించి చూద్దామమ్మా. ఫిజిక్స్లో మనం కెమిస్ట్రీ పార్ట్ విత్ ఆన్సర్స్తో పాటు 8 మార్క్ క్వశ్చన్స్ స్క్రోల్ చేస్తూ ఉంటాను చూడండి. ఎవరికైనా మెటీరియల్ కావాలంటే పేమెంట్ చేసి స్క్రీన్ షాట్ పెడితే పంపిస్తాను. స్పీడ్ అయినట్లయితే మీరు పాజ్ చేసుకొని చూసుకోండి. స్క్రోల్ చేస్తూ ఉంటాను విత్ ఆన్సర్స్. చూసుకోండి. తర్వాత 4 మార్క్ క్వశ్చన్స్, ఇవి మనకు పబ్లిక్ అయితే రావు, సమ్మేటివ్ కాబట్టి మేబీ వచ్చే ఛాన్స్ ఉంది, చూసుకోండి. బట్ ఎక్కువ అయితే ప్రయారిటీ ఇవ్వకండి. అలాగే 2 మార్క్ క్వశ్చన్స్ చూసుకోండి, ఇవి కూడా పబ్లిక్ అయితే రావు, ఇందులో మనకి సమ్మేటివ్ వరకు చూసుకోండి. సో 1 మార్క్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ కూడా మీకు ఇస్తున్నాను ఇబ్బంది లేకుండా. కాబట్టి మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి అమ్మా. అలాగే వీడియోని అయితే లైక్ చేయండి. లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేసినట్లయితే నెక్స్ట్ పార్ట్ కూడా నేను పెట్టబోతున్నాను. నెక్స్ట్ పార్ట్లో మీకు నెక్స్ట్ లెసన్స్ అయితే పెట్టబోతున్నాను. ఇందులో మనకి 2 లెసన్స్ అయితే పెడుతున్నాను. యాసిడ్స్ అండ్ బేసెస్ అండ్ సాల్ట్స్ చూసుకుంటామా నెక్స్ట్ లెసన్. సో ఇందులో 8 మార్క్ క్వశ్చన్స్ అయితే మీకు పబ్లిక్ అయితే రావు, బట్ ఇప్పుడైతే చదువుకోవాలి. బట్ ముందైతే వాటికి ప్రయారిటీ ఇవ్వకండి, రిమైనింగ్ చదివాక అప్పుడు మాత్రమే దానికి ప్రయారిటీ ఇవ్వండి. సో చూసుకోండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మ. అలాగే 2 మార్క్స్ నాట్ ఫర్ పబ్లిక్ అండ్ 1 మార్క్ క్వశ్చన్స్ వెరీ ఇంపార్టెంట్ విత్ ఆన్సర్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది మీకు. కాబట్టి నెక్స్ట్ పార్ట్ కూడా ఆన్సర్స్తో కావాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి అమ్మా. ఈ వీడియోకి ఎక్కువ లైక్స్ వచ్చినట్లయితే నెక్స్ట్ వీడియో ఆన్సర్స్తో పెడతాను, లేదు అనుకున్నట్లయితే ఓన్లీ క్వశ్చన్సే పెట్టడం అనేది జరుగుతుంది, చూసుకోండి. కాబట్టి ఈ వీడియో అయితే మీరు బాగా లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయండి. సో డియర్ స్టూడెంట్స్, నెక్స్ట్ పార్ట్లో మీకు 3rd and 4th టాపిక్స్ అనేవి పెట్టడం జరుగుతుంది. ఆ నెక్స్ట్ టాపిక్లో మనకి ఫిజిక్స్ నుండి కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ఇంకా 9, 10, 11 ఈ రెండు కలిపి ఒకేసారి పెట్టడం జరుగుతుంది ఫిజిక్స్ పార్ట్. కాబట్టి నెక్స్ట్ పార్ట్స్ కూడా సేమ్ ఇప్పటిలాగే ఆన్సర్స్తో కావాలి అనుకున్నట్లయితే వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. 500 లైక్స్ అయితే దీనికి టార్గెట్ ఇస్తున్నాను. 500 టార్గెట్ అనేది రీచ్ అయినట్లయితే ఖచ్చితంగా నెక్స్ట్ పార్ట్ కూడా ఆన్సర్స్తోనే పెడతాను, లేదంటే ఓన్లీ క్వశ్చన్స్ అనేది పెట్టడం జరుగుతుంది. సో డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. సో థ్యాంక్ యూ. నెక్స్ట్ మరి ఇంపార్టెంట్ అయితే మీ ముందుకు వస్తాను.